So today's topic is industrial sector and what are the policies are there in industrial sector. మనం భారతదేశ పారిశ్రామిక రంగ వ్యవస్థను పరిశీలించినట్లయితే భారతదేశంలో భారీ మౌలిక పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చామా, చిన్న తరహా పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చామా అనేటువంటి అంశాన్ని ముందు విద్యార్థులు తెలుసుకోవాలి. దానికి వెళ్ళబోయే ముందు బ్రిటిష్ వారి కాలంలో భారతదేశ పారిశ్రామిక వ్యవస్థ ఏ విధంగా ఉంది? బ్రిటిష్ వారి కాలంలో మన భారతదేశ పారిశ్రామిక వ్యవస్థ అనేది ఖచ్చితంగా కుటీర గ్రామీణ పరిశ్రమ వ్యవస్థ మాత్రమే. ఎటువంటి మౌలిక పరిశ్రమలు మనకి గతంలో లేవు. అంటే మౌలిక పరమైనటువంటి చౌళి, తర్వాత మనకి ఆహార వ్యవసాయ వాణిజ్య పంటలు పండించినటువంటి నేపథ్యం ఉంది, కానీ ఎక్కడా కూడా పరిశ్రమలు పెట్టి వాటి ద్వారా వస్తువులు తయారు చేసినటువంటి నేపథ్యం లేదు. బ్రిటిష్ వారు మనం దేనికి ఎంకరేజ్ చేశారా అంటే మన కుటీర పరిశ్రమల ద్వారా వాళ్ళ యొక్క దేశంలో వస్తువులు తయారు చేసి వాళ్ళ కర్మాగారాల్లో ఆ వస్తువులను మార్కెట్ చేసుకునే విధంగా మన యొక్క పారిశ్రామిక వ్యవస్థను తీసుకెళ్లారు. అంటే దేర్ వాజ్ నో ఎనీ డెవలప్మెంట్ ఇండస్ట్రియల్ సెక్టార్ ఇన్ బ్రిటిష్ పీరియడ్. అటువంటి పారిశ్రామిక రంగ వ్యవస్థను స్థిరీకరించి ఒక గొప్ప పారిశ్రామిక వ్యవస్థగా తీసుకుపోవాలి అంటే మనం ఏం చేయాలి అనేటువంటి ఆలోచనని భారత ప్రభుత్వం స్వతంత్రం వచ్చిన తర్వాత ఆలోచించడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ప్రపంచంలో ఉన్నటువంటి పారిశ్రామిక వ్యవస్థలు మనం పరిశీలన చేశాం. సోవియట్ యూనియన్ తరహా పారిశ్రామిక వ్యవస్థ అయితే బాగా ఉంటుందని చెప్పేసి మనం ఆ వ్యవస్థను తీసుకోవడానికి ఎక్కువ మొగ్గు చూపాం. అంటే సోవియట్ తరహా పారిశ్రామిక వ్యవస్థ ఎలా ఉంది అంటే ప్రభుత్వమే పరిశ్రమలు పెడుతుంది, ప్రభుత్వమే వస్తువులను ఉత్పత్తి చేస్తుంది, ప్రభుత్వమే అందరూ వినియోగించుకునే విధంగా పంపిణీ చేస్తుంది. అది మనకి సాధ్యపడినా కాకపోయినప్పటికీ ప్రభుత్వ రంగానికి పెద్దపీట వేసి పారిశ్రామిక వ్యవస్థను తీసుకురావాలని చెప్పేసి మన యొక్క ఆర్థికవేత్తలు, తర్వాత పరిపాలనావేత్తలు అందరూ నిర్ణయం చేశారు. దాన్ని బేస్ చేసుకొని ముందు ఇండస్ట్రియల్ సెక్టార్ని డెవలప్ చేయాలంటే ఒక మంచి విత్త సంస్థ కావాలని చెప్పేసి 1948లో అంటే 1948లో IFCI అనేటువంటి సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది మొట్టమొదటి విత్త సంస్థ. అంటే పరిశ్రమలు పెట్టడానికి కావాల్సినటువంటి నిధులు సమకూర్చే సంస్థ అన్నమాట. దీన్ని పెట్టుకున్న తర్వాత పారిశ్రామిక తీర్మానాలను మనం ప్రవేశపెట్టుకోవాలి, ఆ తీర్మానం ప్రకారం మనం ముందుకు పోవాలని చెప్పేసి ఆలోచించారు. అలాంటి పారిశ్రామిక తీర్మానాలు మన పారిశ్రామిక వ్యవస్థలో ఎన్ని చేసినారు చూసినట్లయితే 1948 పారిశ్రామిక తీర్మానం మొట్టమొదటి తీర్మానం, తర్వాత 1956 పారిశ్రామిక తీర్మానం రెండవది, తర్వాత 1970 పారిశ్రామిక తీర్మానం, 1973 పారిశ్రామిక తీర్మానం, తర్వాత 1977 పారిశ్రామిక తీర్మానం. అంటే 77 వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలనలో ఉండటం వల్ల మౌలిక భారీ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చేసి పారిశ్రామిక వ్యవస్థను నడిపించారు. 77లో నాన్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి మొట్టమొదటిసారిగా జనతా ప్రభుత్వం రావటం వల్ల వాళ్ళు లఘు కుటీర పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చి మౌలిక భారీ పరిశ్రమలను తగ్గించారు అన్నమాట. అంటే దాదాపుగా కూడా 180గా ఉన్నటువంటి ఈ యొక్క కుటీర పరిశ్రమలు 807 పెంచారు. పారిశ్రామిక జిల్లా సంస్థలను ఏర్పాటు చేశారు. అంటే చిన్న పరిశ్రమలకు పెద్దపీట వేశారు జనతా గవర్నమెంట్. ఆ తర్వాత 1980లో పారిశ్రామిక తీర్మానం చేయడం జరిగింది. 85లో రాజీవ్ గాంధీ వచ్చిన తర్వాత ఇన్నోవేటివ్గా ఆర్థిక సంస్కరణ ఇంట్రడ్యూస్ చేయాలనేటువంటి నేపథ్యంలో పారిశ్రామిక తీర్మానం చేయడం జరిగింది. తర్వాత 1991లో మన్మోహన్ సింగ్, పివి నరసింహరావు ఇద్దరూ వచ్చి పూర్తిగా ఆర్థిక సంస్కరణతో కూడినటువంటి పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చారు. తర్వాత నరేంద్ర మోడీ గవర్నమెంట్లో మనం చూసినట్లయితే మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేయడం కోసం ఆత్మనిర్భర్ భారత్ తరఫున దానికి అనేక రకమైన ఫైనాన్షియల్ అలాట్మెంట్స్ చేస్తూ మన పారిశ్రామిక రంగాన్ని జాతీయ ఆదాయంలో 28 నుంచి 30% వరకు షేర్ వచ్చే విధంగా పెంచుకుంటూ రావటం జరిగింది. 1950-51 పారిశ్రామిక రంగం యొక్క జాతీయ ఆదాయం వాటాకి ఇప్పుడు 2024 జాతీయ ఆదాయం వాటాకి ఉన్నటువంటి గ్యాప్ను మనం గమనించినట్లయితే భారతదేశ పారిశ్రామిక వ్యవస్థ ఏ విధంగా పరిణామం చెందిందో మనం ఊహించవచ్చు. కాబట్టి ఈ పారిశ్రామిక తీర్మానాల గురించి ఒక్కొక్కటి డీటెయిల్గా నెక్స్ట్ వీడియోస్లో చేస్తాను. ఆ వీడియోస్లో ఆ పారిశ్రామిక తీర్మానం ఇంపార్టెన్స్ ఏంటి, ఆ తీర్మానం ద్వారా ఏం జరిగింది, లాభం పొందామా, నష్టం పొందామా, ప్రజలకు ప్రయోజనం ఉందా లేదా, జీవన ప్రమాణాలు పెరిగినాయా లేదా, ఆర్థిక అసమానతలు తొలగినాయా లేదా,
అదేవిధంగా మన తలసరి ఆదాయం పెరిగిందా లేదా, జాతీయ ఆదాయం పెరిగిందా లేదా, ఆర్థిక పరమైనటువంటి వృద్ధి వచ్చిందా రాలేదా అనే అంశాలు మనకి రాబోయేటువంటి తీర్మానాల్లో ఒక్కొక్కటి చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.